హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమయుద్ధం ఎపిసోడ్ 7. అర్చన. సార్, రాత్రంతా మనం ఇలాగే కార్లో నిద్రపోయామా? వీళ్ళు ఏంటి సార్ అలా అంటున్నారు? అయినా కార్లో ఎవరైనా రొమాన్స్ చేస్తారా? ఇదేమైనా బెడ్రూమా? కూర్చొని నిద్రపోయేసరికి నా నడుము నొప్పిగా ఉంది సార్. అమ్మో, ఈ న్యూస్ మా పిన్ని చూస్తే ఈసారి కిరోసిన్ నా మీద పోసేస్తుంది. అయ్యో దేవుడా, నేను చచ్చిపోతానా? నేను ఇప్పుడే చావాలి అనుకోవట్లేదు అని ఏడుస్తూ మొహానికి చేతులు అడ్డు పెట్టుకొని మరీ ఏడుస్తుంది. ఉదయ్కి ఇరిటేషన్ వచ్చి, హేయ్ మెంటల్, ఇంకోసారి నోరు తెరిచావంటే ఫెవికల్ వేసేస్తాను నోట్లో, అప్పుడు నోరు అతుక్కుపోతుంది. కాసేపు సైలెంట్గా ఉండు. బయట వాళ్ళు టార్చర్ కన్నా నీ టార్చర్ ఎక్కువైపోయింది అని ఫోన్ తీసుకొని చూసి, షట్, ఈ సిగ్నల్స్ ఏవో నైట్ ఉండింటే బాగుండేది అని మేనేజర్కి కాల్ చేశాడు. వెంటనే 5 minutesలో వాళ్ళ దగ్గరికి ఒక 3 cars దూసుకుంటూ వచ్చాయి. 2 కార్లలో నుండి మనుషులు దిగారు. చూడ్డానికి బాగా కండలు తిరిగి అడ్డు వచ్చిన వాళ్ళని ఒక్క గుద్దుకే చంపేసేలా ఉన్నారు. చుట్టూ ఉన్న జనాన్ని పక్కకి తప్పిస్తూ మీడియా వాళ్ళని బెదిరించి పంపించేసి అంతా క్లియర్ చేసి ఉదయ్ కార్ డోర్ తీశారు. వాళ్ళని చూడగానే అర్చన కళ్ళు పెద్దవి చేసి, అమ్మో, వీళ్ళు ఎవరు ఇలా ఉన్నారు? వీళ్ళ పక్కన నేను చిట్టి ఎలుక పిల్లలాగా ఉన్నాను. ఉదయ్ సార్కి ఇలాంటి బాడీగార్డ్స్ ఉన్నారా? సార్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మనసులో ఎన్ని తిట్టుకున్నానో అవి అన్నీ సార్ వినుంటే వీళ్ళకి చెప్పి ఖచ్చితంగా నన్ను చంపించేసేవాడు. నిన్ను చంపడానికి నా బాడీగార్డ్స్ ఎందుకు? నేను ఒకేసారి కొట్టానంటే చచ్చూరుకుంటావు. సార్, నువ్వు మనసులో అనుకోని బయటకు అనేశావు. పద, నాకు భయం వేస్తుంది సార్ వీళ్ళని చూస్తుంటే. అవును మరి, నీ బాస్ ఈ ఉదయ్ అంటే భయం లేదా? నన్ను తప్ప అందరినీ చూసి భయపడతావు. సార్, ఇంక నుండి మిమ్మల్ని చూసినా భయం వేస్తుంది సార్. నేను వెళ్తాను సార్. పద, నేను డ్రాప్ చేసి వెళ్తాను. వద్దు సార్, మిమ్మల్ని చూసి మా పిన్ని గొడవ చేస్తుంది అనుకుంటే ఇప్పుడు వీళ్ళని చూసిందంటే నేను ఏదో వీళ్ళని తనని కొట్టించడానికి తీసుకువచ్చాను అని పెద్ద గొడవ చేస్తుంది సార్. వద్దు సార్, మార్నింగే కదా నేను వెళ్తాను. బాయ్ సార్ అని ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. ఉదయ్ కార్ ఎక్కగానే కార్ స్టార్ట్ అయ్యి ఎయిర్పోర్ట్ వైపు వెళ్తాయి. ఉదయ్కి కాల్ వస్తుంది. చూసి అసహనంగా లిఫ్ట్ చేసి అంటాడు, ఏంటి న్యూస్ ఛానల్లో ఆ న్యూస్ అలా వేస్తున్నారు? అసలు ఎవరా అమ్మాయి? నీ కార్లో ఏం చేస్తుంది? మీకు అనవసరం. ఉదయ్ అవతల వైపు గంభీరంగా కోపంగా వినిపించింది గొంతు. అయినా ఉదయ్లో నో రియాక్షన్. నేను నీ తండ్రిని అన్న విషయం మర్చిపోతున్నావా? మీరు వేరే ఇంకొకరికి కూడా తండ్రే కదా. ఆది నీలా పరువు పోయే పనులు ఎప్పుడూ చేయడు. మీ ఇద్దరు నా రక్తం. అయినా ఎందుకు ఇద్దరిలో ఇంత తేడా ఉంది? ఉదయ్, తేడా నాలో కాదు, నువ్వు చూసే చూపులో అని అనుకున్నాడు. నువ్వు నా పరువు తీస్తుంటే తను నా పరువు కాపాడుతున్నాడు. వాడిని చూసి మా అమ్మాయిని మీ కోడలుగా చేసుకోండి అని ఎంతమంది కాల్ చేస్తున్నారో తెలుసా? నిన్న జనార్దన్ గారి అమ్మాయి తనకి ప్రపోజ్ చేసింది. తను నీ ఫ్రెండే కదా. నువ్వు తనకి ఎందుకు నచ్చలేదు? ఇప్పుడు నువ్వు ఇలా న్యూస్లో ఎవరో అమ్మాయితో కనిపిస్తావు అని అస్సలు ఊహించలేదు. ఎవరా పిల్ల? అంత నచ్చిందా నీకు? నైట్ అంతా ఆ అమ్మాయితో కార్లో ఉన్నావంట. స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్. మీకు మీ పెద్ద కొడుకు అంటే ప్రేమ ఉంటే నెత్తి మీద పెట్టుకొని ఊరేగండి, అంతేకాని నా ముందు వాడి గురించి మాట్లాడకండి. ఎంతైనా మీకు మీ మొదటి భార్య, మీ పెద్ద కొడుకు అంటే ప్రేమ. నేను నా మామ్ మీకు అస్సలు నచ్చం కదా. ఆ అమ్మాయి కాదు, పిల్ల కాదు, తనకి పేరు ఉంది, అర్చన తన పేరు. తను మన ఆఫీస్లో జాబ్ చేస్తుంది. కార్లో తనతో ఎందుకు ఉన్నానో మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అమ్మాయిలతో తిరిగేది నేను కాదు.
మీరు మా అమ్మని మోసం చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడండి మిస్టర్ ధనుంజయ్. ఆ అమ్మాయి కోసమే నా ఆఫీస్ మనీ 50 లక్షలు ఇచ్చేసింది. ఆ అమ్మాయితో తిరగకపోతే మనీ ఎందుకు ఇస్తావు మిస్టర్ ఉదయ్? తేజ్ కృష్ణ అని అంతే కోపంగా ఉన్నాడు. ఇస్తాను, నా ఇష్టం. అయినా ఆ మనీ మీద కాదు, మా మమ్మీది. ఇస్తాను, నా ఇష్టం. అయినా ఆ మనీ మీది కాదు, మా మమ్మీది. ఆ ఆఫీస్ నాది. ఐ ఆమ్ ది CEO ఆఫ్ యుఏ ఇండస్ట్రీస్. యు గాట్ ఇట్? అయితే ఇక్కడికి వచ్చి మీ మమ్మీకి సమాధానం చెప్పు అని కాల్ కట్ చేస్తాడు. అప్పుడు చూస్తాడు ఉదయ్ తను ఎయిర్పోర్ట్లో ఉన్నాను అని. కోపంగా ఏంటిది విరాట్ అని బాడీగార్డ్ని అడుగుతాడు. సార్, మేడం మిమ్మల్ని అర్జెంటుగా చూడాలి అని తీసుకొని రమ్మన్నారు. వాళ్ళ అమ్మ తీసుకొని రమ్మని చెప్పింది అనగానే ఉదయ్ సైలెంట్ అవుతాడు. వాళ్ళకి ఓన్ ఫ్లైట్ ఉంది. వెంటనే ఫ్లైట్ దగ్గరికి వెళ్తూ విరాట్ ఆ న్యూస్ స్ప్రెడ్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. స్టోరీ కంటిన్యూస్. లాస్ట్ ఎపిసోడ్ ప్రోమో నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది. ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ స్టోరీ. Subscribe to our channel. Thanks for watching.